దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్న ప్రతి మాటకై ఆయన నామానికి మహిమ కలుగును కాక. మొట్టమొదటిగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ సహించే దాని పేరు ప్రేమ. అవును, ఒక మనిషిని ఎదుట మనిషిని మనం ప్రేమిస్తే తప్ప ఆ మనిషి యొక్క అతిక్రమములను మనం సహించలేము, లేదా ఆ యొక్క మనిషి యొక్క ప్రవర్తనని మనము సహించలేము, భరించలేము. ప్రేమ ప్రతి పాపముని ఓర్చును. ప్రతి ఒక్క ఏమంటారంటే ప్రతి ఒక్క తప్పిదములని ప్రేమ కప్పుతుంది. ప్రతి ఒక్క తప్పిదములని, ప్రతి ఒక్క అతిక్రమంలని. చూడండి, మనము మన పిల్లలను ఎంతో ప్రేమిస్తాం కాబట్టి మన పిల్లలు ఎంత తప్పు చేసినా కానీ మన పిల్లలని మనం ఆ యొక్క తప్పుని మనం కప్పుతూనే ఉంటాము. అదేవిధంగా మనము ప్రేమించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి, చూడండి, మనం ద్వేషించే పిల్లలు ఎవరన్నా ఉన్నా, లేకుంటే మనం ద్వేషించే మనుషులు ఎవరన్నా ఉన్నా, వాళ్ళు కొంచెమే మనం చేసినా కానీ మనము దాన్ని సహించం, దాన్ని భరించం, దాన్ని పెద్దగా చేయడానికి ప్రయత్నం చేస్తాము. కానీ ఎప్పుడైతే ప్రేమ ఏమంటారంటే ప్రేమ అల్లరి చేయదంట, ప్రేమ ఓర్చుకుంటుంది, ప్రేమ సహిస్తుంది, ప్రేమ భరిస్తుంది. అవును, ఎన్నో ఎన్నో చేయగలుగుతుంది ఒక మనిషి మీద ప్రేమ. చూడండి, లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు, అంటే ప్రేమ గుడ్డిది. ప్రేమకు రూపం కనబడది, ప్రేమకు రంగు కనబడది, ప్రేమకు రుచి కనబడది. ఇప్పుడు చాలామంది చూడండి, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలామందిలో ఏమంటారంటే, అయ్యో అమ్మాయి ఎంత బాగుంది, అబ్బాయి చూడు ఎట్లున్నాడు, అసలు ఆ అమ్మాయికి అసలు ఏ పోలికల కూడా మ్యాచ్ అవుతలేడు, ఒక ఉద్యోగ పరంగా మ్యాచ్ అవుతలేడు, లేక ఒక అందం పరంగా మ్యాచ్ అవుతలేడు, ఒక దేని పర్సనాలిటీ పరంగా మ్యాచ్ అవుతలేరు అని అంటే ఆ ప్రేమ గుడ్డిది. మరి అది ఒక ఫ్లక్చువేషన్ లవ్. ఆ యొక్క లవ్ ఏం చూసింది, ఆ యొక్క ఏమంటారంటే ఆ యొక్క ప్రేమ మాటలను విన్నది. ఆ మాటలను విన్నది కానీ ఆ యొక్క పరిస్థితిని గమనించలేకపోయింది. ఆ యొక్క మనిషితో తనకున్న అనుబంధాన్ని చూసింది కానీ తర్వాత జరగబోతున్న ఆ పరిక్రమాన్ని చూడలేదు. ఏం జరుగుతుంది తర్వాత, పరిణామం ఏం జరుగుతుంది తర్వాత. ఆ యొక్క చాలా వివాహాలు ఈ రోజుల్లో అట్లా జరుగుతున్నాయి. అందుకే ప్రేమ గుడ్డిది, లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు అనమాట. ఇక్కడ చూడండి, ఈరోజు ఏమంటుండంటే దేవుడు ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. దీర్ఘకాలం సహిస్తుంది. చూడండి, ఒక తాగుబోతు భర్త ఉంటాడు, ఆ భార్య భర్తను ఎంతనో ప్రేమిస్తుంది కాబట్టి కొన్ని సంవత్సరాలు కూడా ఆ భర్తతో తన కాపురం చేయగలుగుతుంది, ఆ భర్తతో తన కాపురం చేయగలుగుతుంది, ఆ భర్తతో తను ఉండగలుగుతుంది. ఎందుకంటే ఆ భర్తని తన ప్రేమిస్తుంది కాబట్టి ఆ భర్త ఎంత తాగొచ్చి, ఎంత కొట్టినా, రచ్చ చేసినా, బూతులు తిట్టినా, కొన్నిసార్లు వచ్చి వామిటింగ్స్ చేసుకున్నా, కొన్నిసార్లు ఏమి చేసినా కానీ ఆ భర్త పైన నా ప్రేమను బట్టి ఆ తల్లి సహిస్తూనే ఉంటుంది. అవును, నా భర్త, నాకు ఒక భర్త అనే మనిషి నాకు ఉండాలి కదా, నా భర్త నేను గౌరవిస్తున్నా కదా, నా భర్త నేను ప్రేమిస్తున్నా కదా, నా భర్త నా పిల్లలకు తండ్రి కదా అనేసి ఎన్నో రకాలుగా ఆ యొక్క భర్తని క్షమిస్తుంది, ఆ యొక్క భర్తని సహిస్తుంది, ఆ యొక్క భర్తని భరిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఏమంటుండంటే దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ ఎప్పుడు మత్సరపడదు. ప్రేమించేవారు మత్సరపడరు, వారు కలవరపడరు, కలత చెందరు. కలత చెందుతున్నాము అంటే నిజంగా మనం మనస్ఫూర్తిగా ప్రేమిస్తలేము. మనం ఎవరన్నా ప్రేమిస్తే పరిపూర్ణంగా వాళ్ళపై మనం ఆధారపడి జీవించగలుగుతాము. లేదు, మనము కలవరపడుతున్నాము, మనం మత్సరపడుతున్నాము అంటే మనం ఆందోళన పడుతున్నాము, మనం కలవరపడుతున్నాము అంటే ఆ యొక్క వ్యక్తిని కానీ ఆ యొక్క వ్యక్తిని మనము సంపూర్ణంగా ప్రేమిస్తలేము అని అర్థము. ఇప్పుడు చూడండి, దేవుని మనం ప్రేమిస్తున్నాము అంటే మనము మత్సరపడుతున్నాము, ఇంకా ఆందోళన పడుతున్నాము, ఇంకా పెదవులతో దేవుని నేను ప్రేమిస్తున్నా, దేవుని మీద నేను ఆధారపడి జీవిస్తున్నా అని నోటితో చెప్పుకుంటా, పెదవులతో చెప్పుకుంటా, హృదయంలో కలవరపడుతున్నాము, హృదయంలో కలత చెందుతున్నాము, హృదయంలో మత్సరపడుతున్నాము అంటే
నిజంగా అది పెదవులతో పలుకుతున్న ప్రేమనే కానీ హృదయపూర్వకంగా దేవుని నమ్ముతున్న ప్రేమ కాదు. ఒకవేళ మనం దేవుని నమ్మినము అంటే, నిజంగా హృదయపూర్వకంగా మనము దేవుని నమ్మినము అంటే, ఆ యొక్క నమ్మకంలో భయం లేదు, ఆ యొక్క నమ్మకంలో అవిశ్వాసం లేదు, ఆ యొక్క నమ్మకంలో కలవరపాటు లేదు, ఆ యొక్క నమ్మకంలో ఏమంటారంటే మత్సరం లేదు, ఆందోళన పడము, మనము ప్రశాంతంగా మనం ఉండగలుగుతాము. అది ప్రేమిస్తున్న వారి యొక్క లక్షణము. ప్రేమిస్తున్న వారి లక్షణం ఏంటంటే, మనము దేవుని ప్రేమిస్తున్నా, మనుషులని ప్రేమిస్తున్నా, మనము కలవరం లేకుండా నెమ్మదిగా ఉండగలుగుతున్నాము అంటే నిజంగా మనము దేవుని ప్రేమిస్తున్నట్టు లేదా మనుషులని ప్రేమిస్తున్నట్టు. ఏది ఏమైనా కానీ ఒక భార్య ఒక భర్త దగ్గర నెమ్మదిగా ఉండగలుగుతుంది అంటే ఆ భర్త ఆ భార్యని ప్రేమిస్తున్నట్టు, ఆ భార్య ఆ భర్తని ప్రేమిస్తున్నట్టు. వాళ్ళు నెమ్మదిగా ఉన్నారు. ఎన్ని ఆందోళనలు వస్తున్నాయి, ఎన్ని కలవరపాట్లు వస్తున్నా, ఏమి జరుగుతున్నా వాళ్ళు నెమ్మదిగా ఉన్నారు అని అంటే వాళ్ళ మధ్యలో ఖచ్చితంగా ప్రేమ పనిచేస్తుంది అని అర్థం. అదేవిధంగా విశ్వాసులమైన మన జీవితంలో ఎన్నో కలవరపాట్లు వస్తున్నా, ఎన్నో అడ్డుపోట్లు వస్తున్నా, మనం దేవునిలో స్థిరంగా ఉండగలుగుతున్నాము. ఏది మనని కదిల్పజాల్తలేదు, ఏది మనని భయభ్రాంతులకు గురి చేయడం లేదు అంటే అది నిజంగా నువ్వు దేవునికి నీకు మధ్య ఉన్న ప్రేమానుబంధము. ప్రేమిస్తున్నాము అంటే ప్రేమిస్తున్నాము, మనము ఇతరులను ప్రేమిస్తున్నా, ఇతరులు మనల్ని ప్రేమిస్తున్నా అక్కడ భయం ఉండదు, అక్కడ కలవరపాటు ఉండదు, అక్కడ ప్రశాంతత ఉంటుంది, అక్కడ నెమ్మది ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రేమ ఏదొచ్చినా, మన ముందరికి ఏదొచ్చినా ఆ ప్రేమ దాన్ని భరించగలుగుతుంది, దాన్ని సహించగలుగుతుంది, దాని నుంచి మనని విడిపించగలుగుతుంది. ఒక నమ్మకం. ప్రేమకు మారుపేరు ఏంటంటే ఒక నమ్మకం, ప్రేమకు మారుపేరు ఏంటంటే ఒక విశ్వాసం, ప్రేమకు మారుపేరు ఏంటంటే ఒక ఆధారపడడం. మనము ప్రేమలో ఇవన్నీ లాంగ్వేజెస్ ఉంటాయి. ప్రేమ సహిస్తుంది, ప్రేమ భరిస్తుంది, ప్రేమ ఓదారుస్తుంది, ప్రేమ మనని నెమ్మదిపరుస్తుంది. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఆ యొక్క మనుషుల మధ్య కానీ దేవునికి మనకి కానీ తప్పకుండా ప్రేమ పని చేస్తుంది అని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకేమంటుంది? ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. నిజంగా ప్రేమ గర్వంగా ప్రవర్తిస్తుందా? అసలు గర్వంగా ప్రవర్తిస్తుంటే అది ప్రేమనే కాదు. దేవుడు మనతో గర్వంగా ఎప్పుడైనా ప్రవర్తిస్తుండా? దేవుడు నిజంగా మనల్ని ప్రేమిస్తుండు. దానికి రుజువు ఏం అవసరం లేదు, రుజువు అవసరం లేదు, ఆయన రుజువు చూపించడానికి అవసరం లేదు. ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టేది అంతగా గొప్ప ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తుండు. ఈ లోకంలో అన్నిటికన్నా విలువైనది ఏంటి అంటే ప్రాణం. ఆ ప్రాణంనే ఆ దేవుడు మన కోసం పెట్టేసిండు. అంతగా మనల్ని ప్రేమించిండు ఆ దేవుడు. ఇంకా ఆయన ప్రేమకు మనము ఏ రుజువు మనకు ఆయన చూపెట్టాల్సిన అవసరం లేదు, ఏ రుజువు మనం అడగాల్సిన అవసరం లేదు, ఏ రుజువు ఆయన మనకు చూపెట్టాల్సిన అవసరం లేదు. డంబం పడుతుంది, గర్వపడుతుంది, అహంకరిస్తుంది అంటే అది ప్రేమ కాదు. చాలామంది ప్రేమ ఎట్లా చూపెడతారంటే ఒక రుబాబ్గా చూపెడతారు. ప్రేమ రుబాబ్ పేరు కాదు, అది ప్రేమ రుబాబ్ కాదు. ఎవరైనా ఏమని అంటారు, ఒక రుబాబ్ చెలాయిస్తారు. మాకు వాళ్ళంటే ఇష్టం అందుకే మేము అట్లా ప్రవర్తిస్తున్నాం, వాళ్ళంటే మాకు ఇష్టం అందుకే మేము అట్లా మాట్లాడుతున్నాం, వాళ్ళంటే మాకు ఇష్టము అందుకే మేము ఈ విధంగా చేస్తున్నాం. నో నో నో. ప్రేమ సహిస్తుంది, ప్రేమ భరిస్తుంది. తగ్గింపు పేరు ప్రేమ, తగ్గింపు పేరు ప్రేమ, ఓర్పు పేరు ప్రేమ, సహనం పేరు ప్రేమ, సహనం పేరు ప్రేమ. నువ్వు సహనంగా ఉన్నావు అంటే దాని పేరు ప్రేమ. ఓర్పుగా నువ్వు ఉన్నావు అంటే దాని పేరు ప్రేమ. నువ్వు ఉప్పొంగుతలేవు అంటే దాని పేరు ప్రేమ. నువ్వు తగ్గించుకుంటున్నావు అంటే దాని పేరు ప్రేమ. నువ్వు తగ్గించుకుంటున్నావు, నీవు ఉన్న స్థాయి కన్నా తగ్గించుకుంటున్నావు అంటే అది ప్రేమ తప్ప ఇంకేంది? ప్రేమ ఉంది కాబట్టే నువ్వు అక్కడ తగ్గించుకోగలుగుతున్నావు, ప్రేమ ఉంది కాబట్టికే అక్కడ నువ్వు ఓర్చుకోగలుగుతున్నావు, ప్రేమ ఉంది కాబట్టే నువ్వు అక్కడ సహించగలుగుతున్నావు, ప్రేమ ఉంది కాబట్టే నువ్వు అక్కడ స్థిరంగా ఉండగలుగుతున్నావు.
ఒకవేళ ప్రేమనే లేకపోతే అక్కడ ఉనికే లేదు, నువ్వు ఉన్న ఉనికే లేదు. కానీ నువ్వు అననుకూల సమయంలో కూడా, అననుకూల పరిస్థితిలో కూడా ఇప్పుడు నువ్వు ఉన్నావు అంటే అక్కడ ఖచ్చితంగా ప్రేమ పనిచేస్తుంది అని అర్థము. అది డంబము చూపే ప్రేమ కాదు, అది మత్సరపడే ప్రేమ కాదు, అది ఏమంటారంటే అది గర్వపడే ప్రేమ కాదు. అది దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. అది నువ్వు ఉప్పొంగుతున్నావు అంటే అక్కడ ప్రేమ పనిచేస్తలేదని అర్థం. అక్కడ నువ్వు తగ్గించుకుంటున్నావు అంటే తగ్గింపు పేరే ప్రేమ. నువ్వు ఉన్న స్థాయి కన్నా నువ్వు తగ్గించుకుంటున్నావు, నువ్వు ఉన్న పొజిషన్ కన్నా నువ్వు తగ్గించుకుంటున్నావు అంటే అది ప్రేమ తప్ప ఇంకేమైనా ఉంటుందా? నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టే హెచ్చైన స్థితిలో ఉన్న నువ్వు ఆ మనుషుల ఎదురుగా నువ్వు తగ్గించుకోగలుగుతున్నావు, ఆ సమస్య ఎదురుగా నువ్వు తగ్గించుకోగలుగుతున్నావు, ఆ పరిస్థితుల ఎదుట నువ్వు తప్పించుకోగలుగుతున్నావు అంటే నీలో ఖచ్చితంగా ప్రేమ పనిచేస్తుంది అని అర్థం. ప్రేమ లేనివాడు ఓర్చుకోడు, ప్రేమ లేనివాడు సహించడు, ప్రేమ లేనివాడు భరించడు, ప్రేమ లేనివాడు డంబంలో చూపెడతాడు, ప్రేమ లేనివాడు మత్సరం చూపెడతాడు, ప్రేమ లేనివాడు ఉప్పొంగుతుండు, డంబంగా ప్రవర్తిస్తుండు, మత్సర పడుతుండు, అహంకరిస్తుండు, నిన్ను చులకనగా చూస్తుండు, నిన్ను తీసి పాడేస్తుండంటే నిజంగా అక్కడ ప్రేమ లేదు అని అర్థము. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఏమంటుంది చూడండి, అమర్యాదగా నడవదు. చూడండి, ప్రేమ మర్యాదగా నడవదంట. అమర్యాదగా, నేను ఇప్పుడు అదే చెప్తున్నా, అమర్యాదగా నీతో ఎవరైనా ప్రవర్తిస్తుండ్రా? ప్రేమ లేదు. ప్రేమ ఉందా? మర్యాదగా. వాళ్ళు బూతులు తిట్టినా కానీ నువ్వు మర్యాదగా మాట్లాడతావు, వాళ్ళు నిన్ను శపించినా నువ్వు మర్యాదగా మాట్లాడతావు, వాళ్ళు నిన్ను దూషించినా కానీ నువ్వు మర్యాదగా మాట్లాడతావు. ఎందుకంటే నీలో ప్రేమ ఉప్పొంగుతుంది, వాళ్ళలో ద్వేషము, పగ, ప్రతీకారాలు పొంగుతున్నాయి. నువ్వు దేవుని యొక్క సాదృశ్యంగా ఆ దేవుని ప్రేమని, కనికరం నిన్ను చూపిస్తున్నావు. వాళ్ళు దుష్టుని యొక్క సాదృశ్యంగా దుష్టుని యొక్క ప్రవర్తనని వాళ్ళు ప్రవర్తిస్తుండ్రు. దేవుని నామానికి మహిమ. ఇంకా ఏమంటుంది చూడండి, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు. దేవునికి మహిమ కలుగును గాక. స్వప్రయోజనం. ఎంతమంది ఈరోజు సాక్రిఫికేషన్స్ చేస్తుండ్రు, డబ్బులు సాక్రిఫికేషన్స్ చేస్తుండ్రు, సమయాన్ని సాక్రిఫికేషన్స్ చేస్తుండ్రు, వాళ్ళ చాతని సాక్రిఫికేషన్స్ చేస్తుండ్రు. ఏ విలువ లేదు వాళ్ళకు, కుటుంబంలో ఏ విలువ లేదు, భర్తల దగ్గర ఏ విలువ లేదు, పిల్లల దగ్గర ఏ విలువ లేదు. అయినా కానీ వాళ్ళు స్వప్రయోజనం ఆశిస్తలేరు, వాళ్ళ భర్తల ప్రయోజనంని ఆశిస్తుండ్రు. డబ్బు రూపంలో వారు సాక్రిఫైస్ చేస్తుండ్రు, వాళ్ళ చాతల రూపంలో, పనిల రూపంలో వాళ్ళు సాక్రిఫైస్ చేస్తుండ్రు, గౌరవ మర్యాదల విషయంలో వారు సాక్రిఫైస్ చేస్తుండ్రు. వాళ్ళ భర్తల కన్నా హెచ్చైన స్థితిలో ఉండి కూడా భర్తలకు లోబడి, భర్తలని గౌరవించి, భర్తలని మర్యాదగా చూస్తుండ్రు. దేవునికి మహిమ కలుగున. ఇదంతా చేస్తుండ్రు అంటే దానికి అర్థం ఏంటంటే క్రీస్తు ప్రేమ మీలో ఉన్నది. క్రీస్తు ప్రేమ ఉన్నవారు మత్సరపడరు, దంభపడరు, అహంకరించరు, స్వప్రయోజనాలు ఆశించరు. స్వప్రయోజనాలు వాళ్ళ ప్రయోజనాల గురించి వాళ్ళు ఆశించరు. ఎదుటోళ్ళ మేలు కోసమే వాళ్ళు ఆశిస్తారు. ఎదుటోళ్ళు బాగుండాలా, ఎదుటోళ్ళ పరిస్థితి బాగుండాలా, ఎదుటోళ్ళు మంచిగా ఉండాలా అని ఆశిస్తారు. ఎందుకంటే వాళ్ళు నిజంగా వాళ్ళని ప్రేమిస్తుండ్రు. స్వప్రయోజనం, ఈరోజు మనం ఏమైపోయినా పర్వాలేదు కానీ వాళ్ళు బాగుండాలా వాళ్ళ జీవితంలో అని ఎవరైతే ఇతరుల కోసము వాళ్ళ బాగోగుల కోసము వాళ్ళు ఎట్లుంటారంటే సాక్రిఫికేషన్స్ చేసే వాళ్ళలాగా ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఏమంటుందంటే స్వప్రయోజనమును విచారింపదు, త్వరగా కోపపడదు. ప్రేమ త్వరగా కోపపడదంట. ఇంకా అపకారమును మనసులో ఉంచుకొనదు, కోపపడదంట తొందరగా. ఎవరన్నా అపకారం చేసినా కానీ
ప్రేమ అది మనసులో పెట్టుకోవద్దంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ది దుర్నీతి విషయమై సంతోషపడదు, సత్యము నుండి సంతోషించును, అన్నిటికిని తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వతముగా ఉండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుదుము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమవును. అవును, దేవునికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు ప్రవచనములు అయినా కానీ నిరర్ధకములు అవుతాయంట, భాషలైనా తారుమార్లు అవుతాయంట, కానీ ప్రేమ మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది. నిజంగా ఆ ప్రేమలో ఎంత శక్తి ఉందంటే ఒక ప్రవచనంనైనా నిరర్ధకం చేయగల శక్తి ప్రేమలో ఉందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆ ప్రేమ స్వప్రయోజనం ఆశించదు, ఆ ప్రేమ డంబము చూపదు, ఆ ప్రేమ అహంకరించదు, ఆ ప్రేమ మత్సరపడదు. అట్టి ప్రేమని మనము కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఆ ప్రేమలో సత్యం ఉంది, ఆ ప్రేమలో ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆ ప్రేమలో దీర్ఘశాంతం ఉంది, ఆ యొక్క ప్రేమలో మన ఫలింపు ఉంది. ఎప్పుడైతే మనం ఓర్చుకుంటామో, ఎప్పుడైతే మనం సహిస్తామో, ఎప్పుడైతే మనము డంబం పడకుంటుంటామో, ఎప్పుడైతే మనం మత్సర పడకుంటుంటామో, ఎప్పుడైతే మనం అహంకరించకుంటుంటామో, అప్పుడు దేవుని స్వరూపంలోకి, దేవుని పోలికలోకి మనం మార్చబడతాము. అవును, ఏ ప్రేమనైతే దేవుడు ఆ రోజు కల్వరి సిలువలో చూపెట్టిండో అట్టి ప్రేమకు సాక్షులుగా మనం నిలవగలుగుతాము, అట్టి ప్రేమకు వారసులుగా మనం నిలవబడగలుగుతాము, అట్టి ప్రేమని మనము పొందుకొని ఇతరులకు అట్టి ప్రేమని అందించేవారిగా మనము నిలబడగలుగుతాము. అవును, దేవుడు మనల్ని ఆశిస్తుంది అట్టి ప్రేమకు వారసులుగా చేయడానికే ఆ దేవుడు నిన్ను నన్ను పిలవడం జరిగింది. అవును, ఈ లోకంలో ఎంతో మందిని దేవుడు పిలిచిండు, కానీ ఏర్పరచుకున్నాడు కొంతమందిని. ఏర్పరచుకున్న వారికే దేవుని యొక్క మరుగు మాటలు బయలుపరచబడతాయి. దానియేలు 2:21 ఆయన మరుగు మాటలని బయలుపరిచే దేవుడు. అవును, మరుగైన మన్నాని మనకు భుజింపడానికి ఇచ్చిన గొప్ప దేవుడు ఈరోజు ప్రశస్తమైన మన్నాతో మనని పోషిస్తుండు. ప్రేమ సహిస్తుంది, ప్రేమ భరిస్తుంది, ప్రేమ ఓర్చుకుంటుంది, ప్రేమ క్షమిస్తుంది, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబం పడదు, ప్రేమ ముఖం ముడుచుకోదు, ప్రేమ కోపపడదు, ప్రేమ శపించదు. ప్రేమించువాడు సదాకాలము తన ఎదుటి వ్యక్తుల బాగోగులని ఆశిస్తాడు, వాళ్ళ దీవెనలను ఆశిస్తాడు, వాళ్ళ మంచి జీవితాన్ని జీవించాలని ఆశిస్తాడు, వాళ్ళ పట్ల గొప్ప ప్రణాళికలు, గొప్ప ఉద్దేశాలు కలిగి ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును, ఈరోజు అట్టి మనస్సు కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తుండు. ఆయన గుణగణాలలోకి, ఆయన సుగుణాలలోకి మనము మార్చబడాలన్నదే దేవుని యొక్క సంకల్పం అయ్యింది. ఆ సంకల్పం గురించే దేవుడు నరరూపధారిగా ఈ లోకానికి రావడం జరిగింది. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన జీవించి చెరగా పట్టుకొని ఆయన పాతాళ యొక్క తాళపు చెవులని స్వాధీనపరుచుకొని ఆయన తండ్రి కుడి పాసమున ఆసీనుడై కూర్చోవడం జరిగింది. అవును, ఆ దేవుడు మన పక్షంలో విజ్ఞాపన చేయడానికి, అవును, ఆయన నేను వెళ్ళుట మంచిదే, నేను వెళ్ళి మీతో ఉండుటకు నేను ఆదరణకర్తను పంపిస్తా, ఆదరణకర్త మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడైతే ఆ దేవుడు పరలోక ఆరోహణమైనప్పుడు పెంటకోస్తు దినమందు అగ్ని నాల్కల చేత విభజింపబడి పరిశుద్ధాత్మునిగా ఆ దేవుడు మన మధ్యలో ఉండడానికి, మనతో సహవాసం చెయ్యడానికి ఆయన మన మధ్యలోకి రావడం జరిగింది. ఎన్నో సంవత్సరాలు గడిచినాయి. ఇప్పటికీ ఆ పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉండి, మనలో ఉండి, మనం నడవవలసిన మార్గంలో మనకు బయలుపరచుకుంటా, మనం చేయవలసిన కార్యంలోని మనం బయలుపరచుకుంటా, ప్రతి నిత్యము మనని సరి చేసుకుంటా, ప్రతి నిత్యము మనకు బోధించుకుంటా, ప్రతి నిత్యము మనతో మాట్లాడుకుంటా, ప్రతి నిత్యము మనను బలపరుచుకుంటా
ఆయన మన హృదయలో మదిలో ఉన్నందుకు ఆ దేవునికి మహిమ కలుగును గాక. ఎందరైతే ఆ యేసు ప్రభుని రక్షకునిగా స్వీకరిస్తాడో, ఆయన మన పాపముల నిమిత్తం మరణించి 3వ దినం పునరుద్ధానుడై లేచిండని ఎందరైతే వాళ్ళ నోటులతో ఒప్పుకుంటారో, ఆ యొక్క దేవుని యొక్క రక్తంలో కడగబడతారో, వాళ్ళలో ఉండడానికి పరిశుద్ధాత్ముడు సదాకాలం వాళ్ళలో ఉండడానికి ఆయన రావడం జరిగి ఆయన ముద్రింపబడతాడు. ఎప్పటి వరకు ముద్రింపబడతాడంటే ఈ యొక్క దేహంలో ఊపిరున్నంత వరకు ఆ పరిశుద్ధాత్ముడు మన హృదయలో మదిలో ఉండడం జరుగుతుంది. మన్నుకు చేరిపోతుంది. ఆత్మను అనుగ్రహించిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పటి వరకు ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉండి వాసం అవ్వడం జరుగుతుంది. మనం నడవవలసిన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. ఆ దేవుడు మనకు ఏది యుక్తమైందో, ఏది మాన్యమైందో, ఏది ప్రీతికరమైందో, ఏది ఆమోదకరమైందో అది మనకు బయలుపరుస్తుంటాడు. ఆ దేవుడు మనలో ఉండి మనం నడవవలసిన మార్గంలో మనకు బయలుపరుస్తుంటాడు. మన ప్రవర్తన అంతటిపైన మనకు ఏ విధమైన ప్రవర్తన మనం కలిగి ఉండాలో మన ప్రవర్తన పైన ఆయన మనకు అధికారం ఇస్తుంటాడు. ఆయన ప్రతి విషయంలో మనకు హెచ్చరికలు ఇస్తుంటాడు. ప్రతి విషయంలో మనకు బోధిస్తుంటాడు. ప్రతి విషయంలో మనకు బుద్ధి చెప్తుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవును, మనకు ఉపదేశకులు అనేకులుండుట మేలు. అవును, నీకు ఉపదేశకులు అనేకులుండుట మేలు. ఎందుకంటే ఉపదేశకులు అనేకులు ఉండడం వల్ల నువ్వు దారి తప్పే అవకాశం ఉండదు, నువ్వు తప్పిపోయే అవకాశం ఉండదు, నువ్వు పడిపోయే అవకాశం ఉండదు. 6 బాధల నుంచి నిన్ను 6 బాధలు నీకు కలిగినను 7వ బాధ నుంచి కూడా నిన్ను ఆ దేవుడు విడిపించడానికి సిద్ధమైనడు. బాధ 2వ మారు రాకుండా బొత్తిగా దాన్ని నివారించడానికి దేవుడు సిద్ధమైనడు. ఎప్పుడైతే ఆ దేవుని నువ్వు ఆశ్రయిస్తావో, ఆ దేవుని నువ్వు శరణజొస్తావో, ఆ దేవుని యొక్క ప్రేమని, ఆ యొక్క దేవుని యొక్క దీర్ఘశాంతమును, ఆ దేవుని యొక్క ఆశా నిగ్రహమును, ఆ దేవుని యొక్క మంచితనమును, ఆ దేవుని యొక్క స్వాతికమును, దయాలత్వమును, మంచితనమును, సంతోషంని, సమాధానంని ఎప్పుడైతే నువ్వు అవలంబించడానికి ప్రయత్నిస్తావో అవన్నీ ఆత్మ ఫలాలుగా నువ్వు పొందుకోగలుగుతావు. ఆత్మ ఫలాలు ఏవనగా ప్రేమ, సంతోషము, సమాధానమును, దీర్ఘశాంతమును, ఆశా నిగ్రహమును, దయాలత్వమును, సాత్వికమును, మంచితనమును మనం పొందుకోగలుగుతాము. అవును, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నానా విధములైన వరములతో, ఫలములతో మనల్ని అభిషేకించిండు. ఎప్పుడైతే మనం దేవునితో అంటుకట్టబడి ఉంటామో ప్రతి ఫలమును ఫలించడానికి గల సామర్థ్యత దేవుని నుంచి మనం పొందుకుంటాం. ప్రతి వరమును పొందుకునగలిగిన సామర్థ్యతను మనం దేవుని నుంచి పొందుకుంటాము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండు. అవును తల్లి, నువ్వు ఉప్పొంగదు. ప్రేమ, నీలో ఉన్న ప్రేమ నిన్ను ఒప్పొంగనిస్తలేదు. నీలో ఉన్న ప్రేమ నిన్ను మత్సరపడనిస్తలేదు. నీలో ఉన్న ప్రేమ నిన్ను డంబంగా ప్రవర్తింపనిస్తలేదు. నువ్వు డంబంగా ప్రవర్తిస్తలేవు, నువ్వు ఉప్పొంగుతలేవు, నువ్వు మత్సరపడతలేవు. అంటే ఆ ప్రేమ నిశ్చయంగా ఆ దేవుని యొక్క ప్రేమ నీలో పనిచేస్తుంది. అవును, మనలో ఆ దేవుని యొక్క ప్రేమ పనిచేస్తుంది అని మనం చెక్ చేసుకోవాలంటే నిజంగా ఈ క్వాలిటీస్ మనలో ఉన్నాయా? మనలో ఉన్నాయి. ఒకవేళ ఉన్నాయి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము మన జీవితము ముందుకు సాగిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ దీర్ఘకాలమును సహించి దయను చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరపడి కోపపడదు, అపకారము మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయంలో సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ ఎప్పటి వరకు ఉంటుందంట? శాశ్వత కాలం నుండి ఆ యొక్క ప్రేమ మన మధ్యలో ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధుడవైన